ఫ్యాక్టరీ ఘటనలో మిస్ అయిన కార్మికుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. తమ వారు ఎక్కడున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమ వారి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. సికాచి పరిశ్రమ వద్దకు కార్మికులు ఎవరైతే చిక్కుపోయినారో వారి కుటుంబ సభ్యులు ఇంకా వస్తున్నారు. సోమవారం నుంచి కూడా చాలా వారి ఆచూకీ తెలియడం లేదంటూ కూడా చాలా మంది కార్మిక కుటుంబాలు ఇక్కడ చేరుకుంటున్నాయి. వారిలో ఒకరితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు కేశవ. ఏంది, ఎవరున్నారు దీంట్లో? మా ఫాదర్. ఏం చేస్తుంటారు ఆయన? చెప్పండి. ఆయన ఇక్కడ మొత్తం అంతా అయిపోయినాక ఫైనల్ మెటీరియల్ దగ్గర డిస్పాచ్లో ఆయనే ఉంటాడు. ఆయనే మొత్తం రాసుకునేది మొత్తం మేనేజ్ చేసి అక్కడ ఆ డిపార్ట్మెంట్లో. అదే 8 o'clock డ్రాప్ చేసాను. ఇట్లా ఆయన డ్యూటీ ఎక్కిన 1 hourకే ఇట్లా అయ్యిందంట. 9-9:30. ఎవరు డ్రాప్ చేశారు? నేనే డ్రాప్ చేసిన. ఎవ్రీడే నేనే డ్రాప్ చేస్తా బైక్ మీద. ఫాదరు ఇలా బ్లాస్ట్ అయింది. అప్పటికెళ్ళి ఇంకా తెలుస్తుంది ఎక్కడన్నా హాస్పిటల్లో ఉన్నాడా, ఏమన్నా అయ్యిందా, ఇంకా లోపల క్లియర్ చేయలే అంట, తీస్తున్నారంట. ఇంకా అందులో ఏమన్నా ఉన్నాడా, ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడన్నా అన్కాన్షియస్గా ఉన్నాడా అని కూడా అర్థం అవ్వట్లేదు. హాస్పిటల్స్ అన్ని స్టార్టింగ్ డేనే ఇట్లా ఛాన్స్ ఉంది అని వేరే వాళ్ళు అంటేనే పోయి చూసి వచ్చినాము. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. చెప్పలేదు ఇంకా చెప్పలేదు. పోతే ఐలా ఆఫీస్కి వస్తుంది, రిపోర్ట్ వస్తుంది, వెయిట్ చేయండి అన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? అడుగుతున్నారు, ఎవరు సరిగ్గా సమాధానమే ఇస్తలేరు. నిన్న 3 రోజులైంది ఇప్పుడు తిరుగుబట్టి, రాత్రి మౌళ్ళు ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇంతవరకు సమాధానమే ఇస్తలేరు. ఎవరికైనా సరైన సమాధానం ఇస్తలేరు. ఎక్కడున్నారో మాకు తెలియదని కొంతమంది అసలు ఏమి సమాధానం ఇస్తలేరు. తిరగలేక నైట్ అండ్ డే ఇక్కడే ఉంటున్నాం. సో మొత్తంగా ఇది కార్మికుల కుటుంబాలు ఇప్పటికీ చేరుకుంటున్నాయి. మనం సికాచి పరిశ్రమ గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏదైతే వెలికితీత సందర్భంలో కావచ్చు, వాటన్నిటిని తమ వారికి సంబంధించిన వారు ఉన్నారని ఆసుపత్రులు తిరుగుతున్నారు. దాంతోపాటు బ్లడ్ శాంపిల్ కూడా చాలామంది ఇచ్చున్నారు. అంటే 13 మంది మాత్రమే మిస్ అయి ఉన్నారు అంటున్నారు. ఎవరైతే తమ బంధువులు ఎవరైతే మిస్ అయి ఉన్నారో వారిని ఇక్కడికి సికాచి పరిశ్రమ లోపలనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అక్కడ లోపలికి పంపిస్తున్నారు. వారిని ఆసుపత్రులు తిప్పడంతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న వారిని అయితే తమ వారికి సంబంధించిన DNA టెస్టులు చేయడం కావచ్చు, ఇవన్నీ అయితే అధికార యంత్రాంగం చూసుకుంటుంది. సో మరోవైపు నిన్న రాత్రి నిలిచిపోయిన శిథిలాల వెలికితీత కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభమైనాయి. SDRF బృందాలు శిథిలాల వెలికితీతను ప్రారంభించాయి. ఒకవైపు శిథిలాల వెలికితీత కొనసాగుతుంది, కానీ మెయిన్ ఎక్కడైతే పేలుడు జరిగిందో ఫైనల్ డిస్పాచ్ కావచ్చు, ఎక్కడైతే ఫైనల్ ప్రోడక్ట్ తయారవుతుందో ఆ ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యే దగ్గర ఉన్న వారందరూ కూడా మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఫైనల్ డిస్పాచ్ అయ్యే దగ్గర కూడా, అంటే మొత్తం 4 ఎకరాల కంపెనీ ఇది. ఆ 4 ఎకరాల ప్రాంతంలో మెయిన్ వర్క్ జరిగే ప్రాంతంలో కావచ్చు, ఫైనల్ ప్రోడక్ట్ బయటకు వచ్చే ప్రాంతంలో కావచ్చు, ఇప్పటికీ ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. మొత్తం 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాలు కింద ఇంకా ఎంతమంది ఉన్నారని తెలియని పరిస్థితి. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం 143 మంది పనిచేయగా 13 మంది మాత్రమే మిస్ అయినట్టు చెప్తున్నారు. 36 మంది మృత్యువాత పడ్డట్టు చెప్తున్నారు. వారిలో 19 మంది డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసి బంధువులకు అప్పగించారు. ఏదైతే ప్రభుత్వం కూడా వారికి ₹1,00,000 ఇమీడియట్గా సాయం కింద నగదు రూపంలో వారికి ₹1,00,000 ఇచ్చారు. గాయపడ్డ వారికి 50,000 ఇచ్చారు. సో మిగతా ఎవరైతే అన్ఐడెంటిఫైర్ వారికి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినట్లాంటి ఎవరైతే కార్మిక కుటుంబాలు ఉన్నాయో వారి బ్లడ్ శాంపిల్ సేకరించి రిపోర్ట్స్ రాగానే వారికి అప్పగిస్తామంటున్నారు. ఇంకా శిథిలాల తొలగింపు అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు.